హాయ్ కమాండోస్, ఈ వీడియో వచ్చి ఏపీఎస్పీ వారి కోసం గ్రౌండ్లో ఎన్ని మార్క్స్ రావాలి అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్ స్కోర్లో ఉంటాం అని చాలామంది అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో. నా సైడ్ నుంచి మీకు ఒక సజెషన్, ఎవరైతే ఏపీఎస్పీకి ట్రై చేస్తున్నారో వారి కోసం. మీరు నేను గ్రౌండ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు ఈవెంట్స్ బాగా చేస్తే ఏపీఎస్పీ జాబ్ కొట్టేస్తాను అని చాలామంది అనుకుంటుంటారు. మీరు గ్రౌండ్ బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. అండ్ గ్రౌండ్ బాగా చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ కూడా బాగా చదువుకోవాలి. మెయిన్ ఎగ్జామ్ నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది, ఎవరైతే ఏపీఎస్పీకి ట్రై చేసేవాళ్ళు. మెయిన్ ఎగ్జామ్లో సరిగా స్కోర్ చేయకపోతే గ్రౌండ్లో మనం 70-75 పెట్టినా కూడా మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ వచ్చి మెయిన్ ఎగ్జామ్కి కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. 2 లెవెల్ అయితేనే మనకి ఏపీఎస్పీలో మనం టాప్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఏపీఎస్పీ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఈసారి. నేను ఎక్స్పెక్ట్ చేసి నేను చేశాను అనమాట. ఇది ఫైనల్ అయితే కాదు, మ్యాక్సిమం ఎక్కువ చేంజెస్ ఉండొచ్చు, తక్కువ చేంజెస్ ఉండొచ్చు, లేదా చేంజెసే ఉండకపోవచ్చు. అది మనం చెప్పలేము. మీ అందరికి ఒక మోటివేషన్ కోసం చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా చూడండి. మీ అందరి కోసం నేను ప్రిపేర్ చేసిన చార్ట్ ఇది. ఈ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. 2018 నోటిఫికేషన్లో పోస్టులు వచ్చి 2723 అనమాట. 2723 పోస్ట్స్. అందులో సివిల్ 1600, ఇది మనకు అవసరం లేదు. మనకు అవసరం వచ్చి ఇప్పుడు ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, ఈ రెండు కలిపి 600 పోస్ట్స్ ఉండేవి. అప్పుడు 600 పోస్ట్స్ ఉండేవి. ప్రజెంట్ వచ్చేసి సివిల్ 3580, అది అవసరం లేదు. ఏపీఎస్పీ 2520 పోస్ట్స్ అనమాట. అంటే 600, 2520. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆల్మోస్ట్ 4 times ఎక్కువ పోస్టులు ఉన్నాయి. పైగా టోటల్ పోస్ట్స్ కూడా 6100. లాస్ట్ టైం 2723తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 2.5 times ఎక్కువ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏపీఎస్పీ సేఫ్ స్కోర్స్ ఎంతమంది ఎలా చేయాలి, గ్రౌండ్ స్కోర్, వాటి గురించి చూద్దాం మనం. టోటల్ ఇందులో బాయ్స్ క్వాలిఫై ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే ఆల్మోస్ట్ 77,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఎగ్జాంపుల్, మనం ఇందులో 90% అటెండ్ అయ్యారనుకోండి. అందరూ అటెండ్ కారు కదా ఈవెంట్స్కి, 100% అటెండ్ అవ్వరు. 90% అటెండ్ అయితే 69,000, ఆల్మోస్ట్ 69,000 మెంబర్స్ వస్తారు. 75% మెంబర్స్ క్వాలిఫై అయితే 52,000 మెంబర్స్ అవుతారు. ఈ 52,000 మెంబర్స్ అనేది 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వరు అనమాట. 2 ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు, అంటే సివిల్ క్వాలిఫై అవుతారు. ఏపీఎస్పీకి 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి కదా, 3 ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వరు 52,000లో. చూద్దాం. ఈ 52,000లో సపోజ్ ఎగ్జాంపుల్ 1 అనమాట. ఎగ్జాంపుల్ 1లో వచ్చి 80% మెంబర్స్ క్వాలిఫై అయ్యారనుకోండి, 41,800 మెంబర్స్ ఏపీఎస్పీ క్వాలిఫై అవుతారు. అదే 50% క్వాలిఫై అయ్యారనుకోండి, 52,000 50%, 26,000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 41,800 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనుకోండి, మనకి ఏపీఎస్పీ పోస్ట్లో 2,520 కదా, డివైడ్ చేస్తే 16 మెంబర్స్ ఒక పోస్ట్కి, ఈచ్ పోస్ట్కి 16 మెంబర్స్. అదే 26,100 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనుకోండి, 10 మెంబర్స్ ఈచ్ పోస్ట్కి. మనకి ఓవరాల్గా ఒక పోస్ట్కి 10 నుంచి 15 మెంబర్స్ ఉంటారు అన్నమాట. లాస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. లాస్ట్ నోటిఫికేషన్లో అయితే ఏపీఎస్పీ ఓన్లీ 300 పోస్టులు మాత్రం ఉండేవి. అందులో అంటే బెటాలియన్ వైజ్ చెక్ చేస్తే హైయెస్ట్ వచ్చి 126+, లీస్ట్ వచ్చి 115 అనమాట. 115 నుంచి 126 మధ్యలో వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి లాస్ట్ నోటిఫికేషన్. అదే లాస్ట్ నోటిఫికేషన్లో ఏఆర్ చూసుకుంటే 300 ఉండేది. అందులో మెన్ అండ్ ఉమెన్ ఉండేది. ఏఆర్ అంటే ఉమెన్ ఇద్దరు ఉంటారు. ఏపీఎస్పీలో ఓన్లీ మెన్నే కాబట్టి లాస్ట్ ఏఆర్ 300 పోస్టులు కాబట్టి అందులో లాస్ట్ టైం ఏఆర్ నోటిఫికేషన్ 300 పోస్టులకి సంబంధించింది కట్ ఆఫ్స్ వచ్చి 135+ హైయెస్ట్ మార్క్స్, 110 నుంచి 115, అంటే 115 నుంచి 135 స్కోర్ చేసిన వాళ్ళందరికీ ఏఆర్ పోస్టులు అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడేమనుకోండి, ఇప్పుడు వచ్చి లాస్ట్ 600, లాస్ట్ నోటిఫికేషన్ 600, ఈ నోటిఫికేషన్ 2,520, అంటే 4 times ఎక్స్ట్రా కదండి పోస్టులు. పైగా ఏపీఎస్పీ ఓన్లీ ఫర్ జెంట్సే కాబట్టి
ఇప్పుడు ఎంత చూద్దాం. ఈవెంట్స్లో ఎవరైతే ఈవెంట్స్లో 55 మార్క్స్ కంటే ఎక్కువ 55+ ఉన్నట్లయితే వాళ్ళైతే రేస్లో ఉంటారనమాట, ఏపీఎస్పీ రేస్లో. ఎవరికైతే ఈవెంట్స్లో 55 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయో వాళ్ళు ఏపీఎస్పీకి రావచ్చు, కానీ వాళ్ళకి వచ్చే సివిల్ మార్క్స్తో, ఎగ్జామ్ మార్క్స్తో వాళ్ళకి సివిలే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏపీఎస్పీ రాదా అని చాలామందికి డౌట్. 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఏపీఎస్పీ రావచ్చు, కానీ వాళ్ళకి ఎగ్జామ్లో వచ్చే మార్క్స్కి సివిలే వస్తుంది. ఒకవేళ సివిల్ జస్ట్ మిస్ అయితే ఏపీఎస్పీ వస్తుంది, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 50 వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ మార్క్స్ మంచిగా పెడితే సివిలే వస్తుంది. ప్రజెంట్ నోటిఫికేషన్కి జనరల్కి రిజర్వేషన్ అంటే అందరూ వస్తారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ క్యాండిడేట్స్, ఓపెన్ క్యాండిడేట్స్. ఎంత వస్తే చూద్దాం స్కోర్. కొంతమంది జనరల్లో 60+ ఈవెంట్స్ పెడతారు. 60 వచ్చిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్లో 115+ తెచ్చుకుంటే ఏపీఎస్పీ స్కోర్ 117.5. చూద్దాం. 65+ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్లో 110+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 70+ వచ్చిన వాళ్ళు 105+ రావడానికి ట్రై చేయండి. ఇవన్నీ మీరు మెయిన్స్ స్కోర్స్ ఈ విధంగా కానీ తెచ్చారనుకోండి, మీకు ఏపీఎస్పీ స్కోర్ ఇలాగ వస్తుంది. ఏపీఎస్పీ స్కోర్ తెలుసు కదండి, ఈవెంట్ స్కోర్ ఫుల్ మార్క్స్ యాడ్ చేస్తారు. మెయిన్స్లో 50%, 115 వస్తే బై 2, 110/2, 105/2 ఇలా చేసి యాడ్ చేస్తారనమాట ఏపీఎస్పీ స్కోర్. మీరు ఈ స్కోర్ కానీ ఉన్నట్లయితే మీరు 100% రేస్లో ఉన్నట్లే, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చి ఎక్స్పెక్టెడ్ మాత్రమే. +or- అవ్వచ్చు, చెప్పలేం. ఎక్కువ +5 అవ్వచ్చు, -5 అవ్వచ్చు, +10 అవ్వచ్చు, -10 అవ్వచ్చు. అది ఎగ్జామ్ పేపర్ బట్టి ఉంటుంది, అండ్ మీరు ఈవెంట్స్లో చేసే స్కోర్ బట్టి ఉంటుంది. అది వచ్చి చెప్పలేం, జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. 60+ ఈవెంట్స్ తెచ్చారనుకోండి, మెయిన్స్ 110+ తెచ్చుకోండి. 65+ ఈవెంట్స్ స్కోర్ తెస్తే 105+, 70+ ఈవెంట్స్ తెస్తే 100+ ఈ మెయిన్స్లో. మీరు మీ ఏపీఎస్పీ స్కోర్ ఇలా ఉంటుంది. మార్క్స్ స్కోర్ 115, 117, 120 మార్క్స్. ఇది ఏపీఎస్పీ స్కోర్స్ అండి. ఇప్పుడు మ్యాక్సిమం స్కోర్ ఎంత ఉండొచ్చు, మినిమం స్కోర్ ఎంత ఉండొచ్చు. మ్యాక్సిమం స్కోర్ వచ్చి 130+, 140, ఇవి వచ్చి 1 or 2 మెంబర్స్కి. 1 or 2 మెంబర్స్కి ఇలా రావచ్చు, 140, 135 అలాగా. మినిమం 110, 112 వస్తే వాళ్ళు రేస్లో ఉంటారన్నమాట. ఇవన్నీ సేఫ్ స్కోర్స్ అన్నమాట. ఈ కింద చెప్పేవి ఈ సేఫ్ స్కోర్స్. ఈ స్కోర్ కానీ ఉంటే మీరు ఆల్మోస్ట్ రేస్లో ఉన్నట్లే ఏపీఎస్పీ వాళ్ళకి. ఇవి వచ్చి ఏపీఎస్పీ స్కోర్స్ అన్నమాట. జనరల్ వాళ్ళకి వచ్చి 125+ మార్క్స్ కానీ ఉన్నట్టే ఆల్మోస్ట్ మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. రిజర్వేషన్ 115+లో ఉన్నట్టయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఓకే, ఫైన్. చూసారు కదండి, ఇది ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏదైనా వీడియో చేయాలంటే చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఆల్ ది బెస్ట్.